నెక్స్ట్ మనం మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో మా ప్రతినిధి నరేష్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మంచిర్యాల సమ్మక్క సారలమ్మ జాతర విషయానికి వస్తే నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జాతరకు నెల రోజులే ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పటికి కూడా ప్రారంభం కానటువంటి పనుల పరిస్థితి కనిపిస్తోంది. సో అలాగే ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు కూడా సమ్మక్క సారలమ్మల జాతర నిర్వహించబోతున్నారు. గోదావరి నది తీరాన 2 ఏళ్లకోసారి ఘనంగా జాతర నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటికే మంత్రి సీతక్క కూడా కొన్ని సూచనలు చేశారు, నెలాఖరికల్లా పూర్తి చేయాలని చెప్పినట్టు కూడా ఇక్కడ పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి లేదు. సో వనదేవతల గద్దె ప్రాంతం వైపు కూడా కన్నెత్తి చూడటువంటి పరిస్థితులు అధికారుల నుంచి కనిపిస్తోంది. లక్షల్లో ఆదాయం సమకూరుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా వసతుల కల్పనలో ముఖ్యంగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి వాదన ఇక్కడ భక్తుల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నరేష్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గోదావరి నదీ తీర పరివాహ ప్రాంతంలో ఇటు సమ్మక్క సారలమ్మ జాతర ప్రతి 2 ఏళ్లకోసారి జరుగుతూ ఉంటుంది. గత 20 ఏళ్ల క్రితం ప్రారంభమైనటువంటి జాతరకు సంబంధించి ప్రతి సారి జరిగినటువంటి జాతరలు ఘనంగా నిర్వహిస్తుంటారు. మరి ఈ క్రమంలోనే ప్రతి ఏటా జాతర సందర్భంలో నిధులు సమకూరుతున్నా కూడా అధికారులు ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహించారని చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే జిల్లా కేంద్రంతో పాటు పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇక్కడ భక్తులు ఇక్కడ తరలి వస్తూ ఉంటారు. దీంతో పాటుగా శివరాత్రి వేడుకలకు సంబంధించి కూడా ఇక్కడ ఘనంగా జరుగుతుంటాయి. ఇందుకు సంబంధించి పక్కనే నది తీరంలోనే గౌతమేశ్వర ఆలయంతో పాటు ఇక్కడ సమ్మక్క సారలమ్మ గద్దెలు కూడా ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి. ఆ గద్దెలు కూడా ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పవిత్ర స్నానాలు ఆచరించి పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు. మరి ఈ క్రమంలోనే మరో 24 రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఫిబ్రవరి 21వ తేదీన ప్రారంభం కానటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడంలో ఇటు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇటు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కావడంతో మున్సిపల్ శాఖ అధికారులు కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్టు మనం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు స్థలాన్ని చదును చేయడంతో పాటు ఇక్కడ మౌలిక వసతుల సదుపాయాల కల్పన కూడా కనీసం సమీక్ష సమావేశాన్ని కూడా ఇప్పటి వరకు ఇరు శాఖ అధికారులు కూడా నిర్వహించుకోవడం ఇక్కడ వాళ్ళ నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే గత 2020లో జరిగినటువంటి జాతరకు సంబంధించి సుమారు 20 లక్షలకు పైగా ఇటు ఆదాయం సమకూరడంతో ఖర్చులు పోను 6 లక్షల పైగా రాబడి మిగిలింది. మరి దాంతో పాటు 2022లో కూడా 23 లక్షలకు పైచీలకు ఆదాయం సమకూరింది జాతర నిర్వహణలో. మరి ఇందుకు సంబంధించినటువంటి గతంలో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ లో ఉన్నటువంటి గద్దెలు, ప్రాచీన కాలంలో ఉన్నటువంటి గద్దెలు మునిగిపోవడంతో తీరం ఒడ్డున కూడా నూతనంగా గద్దెలు సమ్మక్క సారలమ్మతో పాటు పగిడిద్ద రాజుల గద్దెలు కూడా నిర్వహించి చుట్టుపక్కల స్థలాన్ని కూడా చదును చేసి మంచి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. లైటింగ్, విద్యుత్ సౌకర్యంతో పాటు ఇటు తాగునీటికి సంబంధించిన నల్లాలు ఏర్పాటు చేయడం, అలాగే మహిళలు స్నానాలు ఆచరించేందుకు కూడా ఇటు ఏర్పాటు కొంతవరకు చేసినట్టుగా తెలిసింది. అంతకుముందు గత పుష్కరాల కాలంలో ఏర్పాటు చేసినటువంటి స్నానపు గదులతో పాటు ఇటు నల్లాలు స్నానాలు ఆచరించి, ఎందుకంటే వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలు వెళ్ళినటువంటి దూరం నదిలోకి గోదావరి తీరంలోకి వెళ్ళినటువంటి వారికి తీరం ఒడ్డునే ఏదైతే గోదావరి తీరం ఒడ్డునే కూడా నల్లాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం వాటికి సంబంధించినటువంటి పర్యవేక్షణ వాటిని కనీసం పర్యవేక్షించకపోవడంతో చుట్టూ వ్యర్థ పదార్థాలతో పాటు ఇక్కడ మందుబాబులకు అడ్డాగా మారిందని చెప్పుకోవచ్చు. మరి దాంతో పాటుగా ఇక్కడ పర్యవేక్షణ కరువు కావడంతో వ్యర్థాలు అక్కడే పేరుకుపోయి గద్దెల పక్కనే వ్యర్థాలు ఉండడం, ప్లాస్టిక్ వ్యర్థాలతో పాటు పక్కనే శ్మశాన వాటిక ఉండడంతో శ్మశాన వాటికకు సంబంధించినటువంటి అక్కడ కూడా సమాధులు తేలినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు సమాధులు కనిపిస్తా ఉంది. దీంతో పాటు ఇక్కడ అధికారులు ఎవరైతే కూడా కనీసం జాతర సమయంలోనే వచ్చి చూస్తున్నారే తప్ప కనీసం తదనంతరం జాతర ముగిసిన అనంతరంతో పాటు మధ్యలో కూడా కనీసం కన్నెత్తి చూపకపోవడం, ఇటు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి శాఖ నిర్వహణ కూడా, పారిశుద్ధ్య నిర్వహణ కూడా కరువైందని చెప్పవచ్చు. మరి ఈ క్రమంలోనే మరొక 24 రోజుల్లో జరగనున్నటువంటి జాతరకు సంబంధించిన ఏర్పాట్లు చేయడానికి కూడా కనీసం అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించకపోవడం అనేది భక్తులు ఎంతో మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో జాతర జరుగుతుందా లేదా అన్నటువంటి జాతర నిర్వహణ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి అధికారుల పట్ల మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని కొంత ప్రతిష్టంభన కూడా నెలకొంది. కొంతమంది ఆలయ కమిటీకి సంబంధించిన వారిని సంప్రదించినప్పుడు కూడా వారు మాకు ఆలయ కమిటీకి కూడా ఇటు దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి వారు కానీ పురపాలక సంఘం సంబంధించినటువంటి వారు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. మాకు సంబంధించినటువంటి కనీసం పనులకు సంబంధించిన కూడా సమాచారం ఇవ్వకుండా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మమ్మల్ని కనీసం సమాచారం అందుకోకుండా ఆలయ కమిటీని కూడా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి ఇక్కడ ఎంతో మంది ఇక్కడ ఆలయ కమిటీ వారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రాజశేఖర్ గారు.
రైట్ నరేష్, ఒకటి అంటే ఆలయ కమిటీ నుంచి కానీ లేకపోతే మున్సిపాలిటీ సంబంధించి కూడా సమన్వయ లోపం పూర్తిగా కనిపిస్తుంది అన్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారులు ఏమైనా సంప్రదించేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? సో అధికారుల నుంచి సమాధానం ఏమొచ్చింది భవిష్యత్తులో ఒకవేళ, ఎందుకంటే భక్తుల మనోభావాలకు సంబంధించి కానీ లేకపోతే వారి వసతులకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి జాతరలకు సంబంధించినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గోదావరి నది తీరాన 2 ఏళ్ళకోసారి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వం నుంచి సీతకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. పూర్తిగా పనులు ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక్కడ అధికార నిర్లక్ష్యం సంబంధించి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? వారి సమాధానం ఏమైనా వచ్చినటువంటి పరిస్థితి ఉందా? అయితే దీనికి సంబంధించిన దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఇక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి ఈవోను సంప్రదిస్తే చరవాణిలో సంప్రదించగా కనీసం మరి ఫోన్ కు రెస్పాండ్ కాలేదు. మరి దీనికి సంబంధించినటువంటి ఏ విధమైన ఏర్పాటు చేస్తున్నారు, మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు, జాతర సమీపిస్తున్న తరుణంలో మరి మీరు ఏర్పాట్లపై ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనేది విషయాన్ని తెలుసుకునేందుకు కూడా సెల్ ఫోన్ లో సంప్రదించడం జరిగింది. మరి అందుకు రెస్పాండ్ కాలేదు. ప్రస్తుతం ఇక్కడ ఈవోగా ఉన్నటువంటి రవి అతను ముక్త రవి అతను ఈవో ప్రస్తుతం ఈ ఇటు గౌతమేశ్వర ఆలయంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తున్నారు. వారికి సంబంధించినటువంటి వారిని సంప్రదించి తెలుసుకునే ప్రయత్నం చేయగా కూడా వారు సంప్రదించకపోవడం, ప్రస్తుతం ఇక్కడ నిధులకు సంబంధించినటువంటి వ్యవహారాలేమో దేవాదాయ శాఖ పర్యవేక్షిస్తుంది. దాంతో పాటు ఇక్కడ తాగునీరుతో పాటు మౌలిక వసతులకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి మున్సిపల్ శాఖ ఇక్కడ వ్యవహరిస్తుంది. మరి ఇందుకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టుగా పూర్తిగా కనిపిస్తుంది. కనీసం స్నానాల వద్ద కూడా, నల్ల నీళ్ల వద్ద కూడా పాకురు పట్టి కళావిహీనంగా గడిపేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో. మరి ఇందుకు సంబంధించి గోదావరిలో కూడా నీరు కూడా ఇప్పుడు తగ్గిపోయినటువంటి పరిస్థితి. కాళేశ్వరంలో ఉన్నటువంటి నీటిని విడుదల చేసి మొత్తం నీటిని సరఫరా కాకుండా అక్కడ ఆపేయడంతో పక్కనే గోదావరి అవతల ఒడ్డుకు సంబంధించి గోలివాడలో కూడా ఇదే సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. మరి ఒకే పాయ, అంటే అవతల ఒడ్డుకు సమీపంలో గోదావరి పాయ ఒకే పాయ పారుతుండటంతో ఈసారి భక్తులు కూడా కనీసం అటు వెళ్లేటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాల పట్ల, అధికారుల నిర్లక్ష్యం పట్ల అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జాతరకు సంబంధించి అక్కడ పాల్గొనేటటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏదైతే జాతరకు సంబంధించి 4 రోజుల పాటు ఘనంగా జరిగేటటువంటి జాతరను ఇక్కడ సుమారు వేలాది మంది భక్తులు నిత్యం వచ్చి దర్శనం చేసుకునేటటువంటి పరిస్థితిలో టెంట్లు వేసుకుని ఇక్కడే భోజనాలు చేసుకుంటూ మొక్కులు చెల్లించి తమ ఆరాధ్య దైవం అనేటువంటి కొంగు బంగారంగా నిలిచినటువంటి సారలమ్మకు ముడుపులు చెల్లించుకునేటువంటి పరిస్థితిలో కనీసం సౌకర్యాలకు సమీపిస్తున్నా కూడా సౌకర్యాలు నెలకొల్పోవడం అనేది ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. రాజశేఖర్, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్.